అనే ఒక పేద పిల్లాడికి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కానీ రంగులు లేక నేల మీద గీస్తూ ఉండేవాడు. ఒకరోజు అరణ్యంలో బొమ్మలు గీస్తూ ఉండగా ఒక వృద్ధాప్యుడు ఆ బొమ్మలను చూసి ఆరవ్‌కి ఒక మాయా తుషారాన్ని ఇస్తాడు. దానితో నీవేదైతే గీస్తావో అది నిజమవుతుంది అని ఆ వృద్ధాప్యుడు చెప్తాడు. ఆరవ్ ఆశ్చర్యపోయి ఆనందంగా దానిని తీసుకొని గ్రామస్తులకు చెప్తాడు. మొదటిగా అతను ఒక రొట్టె ముక్కని గీయగా అది నిజమయ్యి అందరికీ పంచిపెడతాడు. తర్వాత నీటిని గీసి పేదవారికి సహాయపడతాడు. ఈ వార్త తెలుసుకున్న రాజు ఆరవ్‌ని పిలిపిస్తారు. ఆరవ్‌ని "నీవు నాకు బంగారు నాణేలు గీయాలి" అని అడుగుతాడు. ఆరవ్ ఇది పేదలకు మాత్రమే అని నిరాకరిస్తాడు. కోపంతో రాజు ఒక గదిలో బంధించగా ఆరవ్ తెలివితో ఒక తలుపుని గీసి బయటపడి గ్రామానికి చేరుకొని ఆ రోజు నుంచి గ్రామస్తులందరికీ సహాయపడతాడు.